ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. భవానీ బిడ్డా, దా బిడ్డా, దా. అమ్మ భవానీ, భవానీ. అమ్మా, అయ్యా, దా బిడ్డా, అయ్యా, అయ్యా, మమ్మ. అయ్యా, అమ్మా, అమ్మా. నా కూతురుతో ఎందుకు డాన్స్ చేస్తున్నారు? ఎవరు వీళ్ళు? భిక్ష కోసం వచ్చిన వాళ్ళు భైరవిని మీతో చేర్చుకొని ఎందుకు డాన్స్ చేస్తున్నారు? భిక్ష కావాలంటే తీసుకొని వెళ్ళాలి, అంతేకాని ఇలా చేస్తారా? శాంతమ్మా, బియ్యము 500 తీసుకొనిరా. అమ్మా, మేం భిక్ష కోసం రాలేదమ్మా. మరి ఎందుకు వచ్చారు? అది నా బిడ్డ కోసం అమ్మా. ఏయ్, ఆపు, అక్కడే ఆపేయ్. ఎవరిని నీ కూతురు అంటున్నావ్? బుద్ధుందా నీకు అసలు? ఏ పరిహాసాలు ఆడుతున్నారు? అమ్మా, నీ కూతురు భైరవి, నా కూతురు భవానీ. భైరవి భవానీ కవల పిల్లలని మీకు తెలుసు కదమ్మా. మీ తాను పెరిగింది భైరవి, మా తాను పెరిగింది భవానీ. ఈ పాప నా కూతురు భవానీ అమ్మా. శాంతమ్మా, అమ్మా, ఎవరో పిచ్చివాళ్ళొచ్చారు. నేను ఆ తర్వాత అంత వివరంగా చెప్తాను. సరేనమ్మా. అమ్మా, నా కూతుర్ని దొంగతనం చేసింది మీరు పిల్లల దొంగలు. మర్యాదగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే పోలీసుల్ని పిలిచి మీరు చేసిన పని చెప్పి
జీవితాంతం మీరు జైల్లో ఉండేలా చేస్తాను. గెట్ అవుట్. అవునమ్మా, పాపను తీసుకుంది నిజం. కానీ పాపని ఏనాడైనా భిక్షాటనకి పంపించినమా? లేదు కదమ్మా. పోనీ ఎవరికైనా అమ్మేసినమా? లేదు కదమ్మా. మా రక్తం పెట్టి అమ్మా, ఇంకొక మాట మాట్లాడితే నాలుక కోస్తా. నీ రక్తం పోసి నా బిడ్డని పెంచానంటావేంటి? నువ్వు ఆ పిల్లని రోడ్డు మీద తిప్పి ఆ పిల్ల అడుక్కుంటే మీరు తిని బ్రతికారు. సుఖంగా బ్రతకాల్సిన నా బిడ్డను దోమలు ఈగల మధ్య గాలి కూడా సరిగ్గా రాని చీకటి గదిలో పెరగడానికి కారణమయ్యారు. నా కూతురు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చింది. ఎవరితో పెరగాలో వాళ్ళ దగ్గరికే వచ్చింది. ఎంత డబ్బు కావాలో అడగండి, ఇస్తాను. తీసుకొని మూసుకొని వెళ్ళండి, అంతే. నా కూతురు జోలికొస్తే ఊరుకునేది లేదు. అమ్మా, తల్లి ప్రేమని పైసలతో లెక్కగట్టకండమ్మా. మేము పాపని ఫుట్పాత్ మీద పెంచినాం కావచ్చు, కానీ ఇంకా బతికే ఉంది కదమ్మా. కానీ ఆ పాప ఎంత అవసరమో అంతే మాట్లాడు. ఇంకొక అక్షరం వద్దు. 9 నెలలు మోసింది నేను. కడుపు పేగు తెగిన తక్షణమే బిడ్డని తల్లిని దూరం చేసిన వాళ్ళు మీరు. దొంగలు మీరు. నా కూతురు అంటున్నావు కదా, సిగ్గుందా మీకు? సిగ్గుందా? మీరు బిడ్డని 9 నెలలు కడుపులో మోసిండ్రు కావచ్చు, కానీ ఇప్పటి వరకు కండ్లల్లో పెట్టుకొని మేమిద్దరం పెంచినాం. భవానీయే నా ప్రపంచం, భవానీనే నా ప్రాణం. నీ కాలు ముక్త పాంచ. నా బిడ్డ నాకు ఇచ్చేయండ్రి, నా బిడ్డ నాకు ఇచ్చేయండ్రమ్మా. తల్లి కూతుర్లని దూరం చేయకండి అమ్మా. నీ కాలు ముక్త పాంచ. నువ్వొక ఆడదానివని నిశ్శబ్దంగా నిలబడ్డాను. లేదంటే